సార్ ఇక్కడ ఒక పండగ వాతావరణంగా కనబడతా ఉంది, ఎలా చూస్తా ఉన్నారు? ఈ సంవత్సరం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదినం చాలా పెద్ద ఎత్తున భారతదేశం మొత్తంలో కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా పండుగ వాతావరణం ఎందుకుందంటే కేవలం భారతదేశంలో ఒకే ఒక నాయకుడు సంబంధ వర్గాల గురించి మాట్లాడుతూ పార్లమెంట్ లో ఈ రోజు కాస్ట్ సెన్సస్ తీసుకొస్తున్నట్టే అది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కాస్ట్ సెన్సస్ చేస్తుందంటే కూడా అది మా నాయకుడు రాహుల్ గాంధీ గారి వల్ల అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మా నాయకుడు చేసిన వల్ల రేపు రాబోయే రోజులలో సంబంధ వర్గాలకు సంబంధించిన చాలా మందికి రాజకీయాలలో అవకాశాలు దొరకబోతున్నాయి. చాలా మందికి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కాబోతున్నారు కనుక ఇది ఒక పండుగ వాతావరణం. ఈ రోజు స్వచ్ఛందంగా అంటే రాహుల్ గాంధీ గారి జన్మదినం అని చెప్పి బాగా స్వచ్ఛందంగా అందరూ కూడా రావడం జరిగింది. ఇది మేము కేవలం ఇది ఫస్ట్ టైం కాదు, దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము మా నాయకుడు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. మరి ఈ రోజు కాస్ట్ సెన్సస్ చేస్తున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారికి ఇంకా పెద్ద ఎత్తున కూడా బర్త్డే సెలబ్రేషన్. రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం కులగణన చేయాలని చెప్తా ఉన్నారు, కానీ తెలంగాణలో కులగణన చేసినప్పుడు కూడా స్థానిక ఎన్నికలలో పెడతారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది. ఎలా వస్తుంది? దాంట్లో ఎలాంటి అభిప్రాయం లేదు. 100% కాంగ్రెస్ పార్టీ ఒక నాయక డిసిజన్ ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. బీసీ రిజర్వేషన్స్ అయిన తర్వాతనే ఎలక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సరే, ఫైనల్ గా గ్రేటర్ హైదరాబాద్ లీడర్స్ పెద్ద పెద్ద లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ గురైనట్టు కూడా చెప్తా ఉన్నారు. మీ ఫ్యామిలీ నుండి ఏమైనా అలాంటివి జరిగాయా? మీకేమైనా ఫేస్ చేశారా? నా ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న విషయం అందరికీ నాకు కూడా తెలిసింది. మరి చాలా దురదృష్టశాతం ఏంటంటే గత ప్రభుత్వము ఏ విధంగా సిస్టమ్ ని మిస్యూజ్ చేసినాయో మన అందరికీ తెలిసినాయి. దానివల్ల మా పార్టీ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా నష్టం జరిగింది. చాలా మంది ఏదైతే కాన్ఫిడెన్షియల్ మాటలు ఉన్నాయో అవి కూడా వాళ్ళందరినీ కూడా రికార్డ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ పొలిటికల్ లబ్ధి గురించి వాళ్ళందరూ ప్రయత్నం చేయడం జరిగింది. సో వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ గురించి సంబంధించి తన ఫోన్ కూడా మరి ట్యాపింగ్ అయిందన్నట్టు కూడా తను వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కేటీఆర్ గారు ఒకవైపు పైచాచిక ఆనందం పొందుతా ఉన్నది, రేవంత్ రెడ్డి సర్కారు ఇవన్నీ విషయాలు తీసుకొచ్చి గత ప్రభుత్వం మీద నిందలేస్తానని వాళ్ళు చెప్తాను. లేదు మా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని కూడా ప్రతి ఒక్క లీడర్ హైదరాబాద్ సంబంధించిన లీడర్ అయితే వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది.